గౌరవనీయులు సభాధ్యక్షులు కార్యక్రమ నిర్వాహకులు సోదరులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, సభాధ్యక్షుడు తమ్ముడు శ్రీనివాస్ ముదిరాజ్ గారు, గౌరవనీయులు పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు అనేక రాష్ట్రాల గవర్నర్గా పనిచేసినటువంటి బీసీల ముద్దుబిడ్డ బండారు దత్తాత్రేయ గారు, గౌరవనీయులు పెద్దలు ఏ పార్టీలో ఉన్న నిర్మోహమాటంగా ప్రజల వాణిని బాణిని వినిపించేటువంటి గౌరవ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బీసీల ముద్దుబిడ్డ సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి సోదరులందరికీ, మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నవ్ ఆర్ నెవర్ మన తెలంగాణ ఉద్యమంలో ఇదే స్లోగన్తో పనిచేయడం జరిగింది. దయచేసి పెద్దలు దత్తాత్రేయ గారికి కానీ, పెద్దలు హనుమంతరావు గారికి కానీ, సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి కానీ మనం బీసీలకు న్యాయం జరగాలనేటువంటి చిత్తశుద్ధితో గడినటువంటి కార్యాచరణతో ముందుకు పోతున్నాం. ప్రభుత్వం తను చేయదలుచుకున్నటువంటి పనులను మాత్రం నిరాఘాటంగా అలవోకగా ఇంతకుముందు చేసిన దానికంటే చాలా సునాయాసంగా చేసుకుపోతా ఉన్నది. అందుకని తెలుగులో కానీ హిందీలో కానీ ఓ సామెత ఉంది, సీదా ఇంగ్లీషే కీ నై నికల్తి. ఈ మన వాళ్లకు తాటాకు చప్పులలా కనబడతా ఉన్నాయి. పెద్దలు హనుమంతరావు గారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకొస్తా ఉన్నా. వారు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత నిజాయితీ గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక పార్టీ నాయకుడిగా వారు చెప్పిన తీరును నేను స్వాగతిస్తా ఉన్నా. కానీ ఇదే సందర్భంలో నేను వారికి సూచన చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఎన్నికలు జరపబోతున్నదనేటువంటి వార్త చాలా విశృంఖలంగా వినపడతా ఉన్నది. మరి దాన్ని ఆపుతుందా కాంగ్రెస్ పార్టీ మనకు రిజర్వేషన్లు వచ్చేంత వరకు అనేది నా సూచన. ఇది వారిని దయచేసి వారిని ప్రశ్నించే స్థాయి నాది కాదు. ఒక అన్నగా ఒక తమ్ముడి ఆవేదనను నేను వారి ముందుకు పెడతా ఉన్నా. ప్రభుత్వం తన పనులు చేసుకుంటూ పోతుంది, మనం ఇంకెక్కడో ఆశల్లో బతుకుతా ఉన్నాం. ఖచ్చితంగా ముమ్మాటికి ఈరోజు పాలక పార్టీలు కేంద్రంలో అధికారంలో ఇన్ని సంవత్సరాలు కొనసాగినాయి. దయచేసి నేను ఈ మాట కటుగా అంటా ఉన్నా. ఈ దేశాన్ని పాలించినటువంటి పాలక ప్రభుత్వాలు బీసీలకు 78 సంవత్సరాల చరిత్రలో మరణ శాసనాన్ని రాసినవి తప్ప ఏ రోజు కూడా బీసీల అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి దాఖలాలు లేవు అనేటువంటి మాటను నేను రికార్డులో ఉండే విధంగా మాట్లాడుతూ ఉన్నా. అసలు అందుకనే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చు, కొందరు మిత్రులు బీసీ వాదానికి చాలా సీరియస్ కమిట్మెంట్తో వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనమే ఇక్కడ ఉండేటువంటి మాలాంటి పెద్దలం పిలిచినప్పుడు వస్తూ ఉన్నాం, ఓ 10 నిమిషాలు మాట్లాడుతూ ఉన్నాం. ఈ 10 నిమిషాలు కాకముందే మాకు ఇంకో ఎజెండా ఉంటుంది, ఉరుకులు పరుగుల మీద పోతా ఉన్నాం. ఇది ఇక్కడితో ముగుస్తూ ఉన్నది. ఒక్కసారి మన ముందు గడిచినటువంటి చరిత్రను సింహావలోకనం చేసుకుంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టిండు. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ ఇస్తేనే అది డిక్లరేషన్ ఆఫ్ ఎలక్షన్. 90% కాంగ్రెస్ పార్టీ బీఫామ్ వచ్చిందంటే ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలిచినటువంటి రోజులను చూసినాం. మరి అటువంటి పరిస్థితులలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఆయన అప్పటికే చాలా తిరుగులేని ఈ సినీ ఐకానిక్, ఇంకా ఆయన అంటేనే ఒక సమ్మోహన శక్తి. అంత శక్తి ఉన్నటువంటి మహానుభావుడు కూడా పార్టీ పెట్టిన తర్వాత జనసామాన్యంలోకి పోయిండు. ఎవరిని వేదికగా ఎంచుకున్నాడు? తన కార్యక్షేత్రం ఏదనుకున్నాడు? ప్రజలే తన కార్యక్షేత్రం అనుకున్నారు. ఆయన ఎరా అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకున్నాడు, ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి పోయిండు. ఆ తదనంతరం చంద్రబాబు నాయుడు గారు తాను
మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ప్రజాక్షేత్రంలోకి విస్తృతంగా పోయిండు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, ప్రజాక్షేత్రంలోకి విస్తృతంగా పోయిండు. ఆ తదనంతరం నిన్నగాక మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో లోకేష్ ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చినటువంటి లీడర్ కావాలనుకున్నాడు, ప్రజాక్షేత్రంలోకి పోయిండు. ఇలా రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కావాలి, బీజేపీని పదవి నుంచి తీసేసి తొలగించి తన అధికారంలోకి రావాలనుకున్నాడు, ప్రజాక్షేత్రంలోకి పోయిండు. అంటే ప్రజలే కేంద్ర బిందువులుగా పనిచేస్తే రిజల్ట్ వస్తుంది తప్ప ప్రజలు కేంద్ర బిందువుగా కాకుండా మనం హాల్ మీటింగులకు పరిమితం అయితే రిజల్ట్ రాలేదు అనేది మన కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి నగ్న సత్యం. మనం అందరం బీసీ బిడ్డలం, నిజాయితీ నిబద్ధత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజంగా మనం అందరం కలిసి ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసి ప్రజల్లోకి విస్తృతంగా పోతే ఆ ఒత్తిడికి ఏ పాలక పార్టీ అయినా కూడా తల ఒక్క తప్పని అనివార్య స్థితి కల్పించడం ద్వారా లక్ష్యాన్ని చేరాలే తప్ప ఇట్లా నామమాత్ర ప్రయత్నాల ద్వారా కాదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఇదే సందర్భంగా పెద్దలు హనుమంతరావు గారికి మరొక విజ్ఞప్తి సూచన. 20,000 కోట్లు ప్రతి సంవత్సరం అన్నారు. నేను శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిని. దీనికి ఏది అడ్డు వచ్చింది? ఇవాళ మంత్రిత్వ శాఖలు కానీ, కార్పొరేషన్లు కానీ, నామినేటెడ్ పదవులు కానీ ఏమడ్డు వస్తా ఉన్నాయి? మీ నిబద్ధతను నేను శంకించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే నా కళ్ళ ముందు కదనబడే మొదటి విగ్రహం హనుమంతరావు గారు. అంత నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు. కానీ ఇవాళ మన కళ్ళ ముందు ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి పార్టీల భ్రమల్లో ఉండి వాళ్ళు చేస్తున్నది వెనకేసుకురావడానికి తప్పదు. పార్టీలో నేనుంటే కూడా మా పార్టీనే వెనకేసుకొస్తా. కానీ వాస్తవం భిన్నంగా ఉంటున్నది కాబట్టి వారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వి హనుమంతరావు గారు సీరియస్ గా దీని విషయంతో పాటు బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కొన్ని అనుకూలమైనటువంటి నిర్ణయాలు కాకుండా భిన్నమైనటువంటి